అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 4వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము అందమైన రోజా పుష్పము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమందు, నేను సారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. రోజా పుష్పమునందు ధృతము కలదు, దానికి అందమైన రూపము కలదు, మంచి వర్ణము కలదు, అమోఘమైన సువాసన కలదు. కొన్ని పుష్పములు చూచుటకు అందముగా ఉండును, అయితే సువాసన ఉండదు. కొన్ని పుష్పముల యొద్ద సువాసన ఉండును, అయితే అందముగా ఉండదు. అయితే సారోను రోజా పుష్పమై ఉన్న క్రీస్తు వద్ద సమస్తము కలదు. ఆయన మిగుల సౌందర్యము గలవాడు, మిగుల సువాసన గలవాడు, అన్నిటి యందును పరిపూర్ణత గలవాడు. అమెరికా ఐక్యరాజ్యాల రాష్ట్రపతిగా ఉన్న జాన్ ఎఫ్ కెనడీ తన యవ్వన ప్రాయం నందు సువాసన ద్రవ్యములను తయారు చేయు ఒక పరిశ్రమలో పనిచేసి దాని ద్వారా వచ్చుచున్న ఆదాయమును ఒక మిషనరీ సంస్థకు ఇచ్చుచూ వచ్చి, సాయంకాల సమయంలో ఆయన ఇంటికి తిరిగి వచ్చుచున్నప్పుడు ఆ వీధి అంతయు ఆ రోజా పుష్పముల యొక్క సువాసన గుమగుమలాడుచు ఉండును. ఇంటిలో పనిచేయుచున్న వారు కూడాను ఆ వాసన ద్వారా జాన్ ఎఫ్ కెనడీయే వీధిలో వెళ్ళుచున్నాడు అని ఆనందముతో మాట్లాడుకొందురు. యేసుక్రీస్తు యొక్క ప్రేమగల సువాసన ఆనాడు మాత్రము కాదు, నేడును 2000 సంవత్సరములుగా లోక ప్రజలు ఆస్వాదించుచూనే ఉన్నారు. పోయబడిన పరిమళ తైలమునై ఉన్న ఆయన ఆత్మలు తన వద్దకు ఆకర్షించుచూనే ఉన్నాడు. ఎర్రటి రోజా పుష్పములు విస్తారమైన రేకులు ఉన్నాయి. అవి వాసమునకు అందమైనవి, గొప్ప ఔన్నత్యమైనవి, సువాసను వెదజల్లుచున్నవి. అవి ఒక్కొక్కటి క్రీస్తు యొక్క స్వభావములను గుణాతిశయములను బయలుపరచుచున్నది. క్రీస్తు ప్రేమామయుడు, కృపగలవాడు, దయగలవాడు, కనికరము గలవాడు, జాలి గలవాడు, తన వద్దకు వచ్చుచున్న వారిని అవతలకి త్రోసి వెయ్యనివాడు, అద్భుతములు చేయువాడు అను సంగతులన్నిటినీ రోజా పుష్పము యొక్క రేకులు మనకు చేయుచూనే ఉన్నాయి. ఆయన యొక్క స్వభావములను గుణాతిశయములను మనకు ఆదర్శవంతములై ఉన్నాయి. ఆయన యొక్క స్వభావములు మనలో రూపించబడకూడదా? మనము యేసువలే మారకూడదా? మనము క్రీస్తు యొక్క సువాసనగా ఉండకూడదా? ఎల్లప్పుడూ వికసించిన ముఖముతోనే కనబడవలెను. అట్టి సారోను రోజా అయ్యున్న వాడు నిశ్చయముగానే మీ యొక్క ముఖములను వికసింపచేయును. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించుచూనే ఉన్నాడు. రాజాదిరాజయ్యున్న ఆయన యొక్క భవనములో అలంకరింపబడినట్లుగా మంచి సువాసంతో నిండిన జీవితమును జరిగించిన రోజా పుష్పం వంటి అనేక పరిశుద్ధులు అక్కడికి వెళ్ళి చేరి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితమును సౌందర్యము గలదిగాను అత్యధిక సువాసన గలదిగాను కనబడినట్లుగా మన జీవితమును పరిపూర్ణముగా ఆయనకు సమర్పించుకుందుమా? ఈ లోకం యొక్క జీవితం మనము ఒకే ఒక్కసారే దాటి వెళ్ళబోచున్నాము. కావున ఇతరులకు ఏదైనా మేలు చేయవలెను అంటే అది ఇప్పుడే చేయుడి. నేటి ధ్యానమునకై క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము రూతు గ్రంథము 1, 2, 3 మరియు 4 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 8వ అధ్యాయం 1 మొదలుకొని 25 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.